నడిపించబడదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధానంలో నాయన మా ప్రభువా, ఈ దినము కొరకు మేము ఎదురు చూసిన రీతిగా తండ్రి మమ్మల్ని అనేక మందిని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మా దినచర్యలన్నింటిలో నాయన మీ కాపుదలను అనుగ్రహించి తండ్రి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహింపరచుకొని తండ్రి, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు మహింపరచుకొని నాయన, అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన మీరు ఆలకించి తండ్రి, ప్రార్థన ప్రతిఫలము దయచేయగలిగిన దేవుని మీరు అయి ఉన్నారని మేము నమ్ముచున్నాము ప్రభువా. కృపగల తండ్రి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నీ పక్షాన మీ దాసులు నిలబడబోచుండగా నాయన, అయా ఈ సమయంలో మీరు ఏం మాట్లాడబోచున్నారు, మీ పరలోక వర్తమానమని మీ దాసుల నోట ఉంచమని అడుగుచున్నాము తండ్రి. మీ మాటలు మీ దాసుల నోట ఉంచండి నాయన. అయా ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాము తండ్రి. ఆ మాటల కొరకు మేము ఎదురు చూస్తుండగా నాయన, ఆ మాటల ప్రతి హృదయంలో ఫలించలాగా మీకు హృదయ చేయమని అడుగుచున్నాము తండ్రి. నీ పట్ల ప్రతి ఒక్కరమున ఆత్మసిద్ధమే కానీ నాయన, శరీర బలహీనతములో తండ్రి, అయా సందర్భంలో తండ్రి నీకు దూరస్తులుగా ఉన్నప్పటికీ కూడా తండ్రి, అయా మీరు ఆ శక్తిని కలుగు చేసి మీ సన్నిధానం నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. మా జీవితంలో ఆత్మీయతను కలుగు చేయండి తండ్రి. మెరుగైన జీవితం అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. మరొకసారి మీ దాసుని దర్శించి నాయన, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడమని, ఈ దినము జరుగుతున్న ప్రతి కార్యక్రమం తోడుగా ఉండమని మా ప్రభుని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ చదువుకుందాం. లేవియా కాండము 2వ అధ్యాయము. లేవియా కాండము 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. మరలా చదువుమా. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియు అయిన గోధుమ పిండి అప్పములు మాత్రమే సమర్పించాలి, చాలు. అలాగనే 10వ అధ్యాయం లేవియా కాండము 10వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు మోషే పాప పరిహారార్థపు బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదికినప్పుడు అది కాలిపోయి ఉండెను, చాలు. దైవజనుడైన మోషే జాగ్రత్తగా వెదికాడు పాప పరిహారార్థ బలి ఆ మేక కొరకు. అది కాలిపోయి ఉండెను. ఇది మన వాక్య టైటిల్ కూడా అదే, వాక్య భాగం కూడా అదే. పొయ్యిలో కాల్చబడినది తినుము. పొయ్యిలో కాల్చబడినది తినాలి. పొయ్యిలో కాల్చుకొని తినమని కాదు, పొలాలకు తగిలిసుకొని కాల్చుకొని తినడం అది వేరు. మరలా ఇప్పుడు అందరూ కాల్చుకొని తినడానికి ఇష్టపడుతున్నారు, పొయ్యిలో కాల్చుకొని తినడానికి ఇష్టపడుతున్నారు. తింటున్నారు ఈ మనం తినే ఈ ఆహారాలు, కాల్చుకొని తింటున్నటువంటి ఈ ఆహారాలు, వీటి వలన ఒకవేళ అనారోగ్యం వస్తుందేమో. కానీ బైబిల్లో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనము ప్రకారముగా పొయ్యిలో కాల్చినది మాత్రమే తినాలి. అలాగే వచ్చు.
కాల్చుకున్నది తింటే ఆరోగ్యం అంటున్నారు. ఇప్పుడు ఉడకబెట్టింది కానీ నూనెలో ఫ్రై చేసింది కానీ తినొద్దు, రోగాలు వస్తున్నాయి అంటున్నారు. నూనె లేకుండా బ్రష్తో రాసి అంటే లీటర్లు పోసి వండుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా బ్రష్తో రాసి ఊరుక పొయ్యి మీద పెంకులు ఆ బొగ్గుల మీద కాల్చుకొని తినండి అంటున్నారు. కాల్చబడినది తింటే రోగం లేదు. ఇగో ఇప్పుడు దేవుడైనటువంటి యెహోవా దైవజనుడైనటువంటి మోషే గారికి చెప్తున్నాడు, నీవు దేవునికి నైవేద్యము పెట్టినప్పుడు ప్రజల యొక్క పాప పరిహారార్థపు బలి కూడా కాల్చబడినదై ఉండాలి. కాల్చబడినదై ఉండాలి. ఈరోజు ప్రభు యొక్క కాల్చబడినది తినుట ద్వారా శరీరమునకు రోగము లేదని వైద్యులు చెబుతుంటే బైబిల్ చెబుతుంది కాల్చబడినది తింటే నీ పాప రోగం పోద్ది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. శరీర రోగములు పోవడానికి కాల్చబడింది తింటున్నట్లుగా బాబీక్యూలో నువ్వు ఎలా ఏపుకొని మార్చుకొని తింటున్నావో బైబిల్ గ్రంథం చెబుతుంది నీ పాప రోగము పోవడానికి పొయ్యిలో కాల్చినది తిను. దేవునికి నైవేద్యము పెట్టాలి. దేవునికి నైవేద్యము పెట్టాలనుకున్నప్పుడు గోధుమ పిండి మాత్రమే పెట్టు అంటున్నాడు. అంటే ఆ రోజుల్లో ఎన్ని రకాల పిండులు వాడుకలో ఉన్నాయో తెలియదు, కానీ నాకు రెండు తెలుసు. యామల పిండి ఒకటి తెలుసు, గోధుమ పిండి ఒకటి తెలుసు. యామల పిండి పేదలు తింటారు. మీలాంటి వాళ్ళంతా గోధుమ పిండి తింటే మాలాంటి వాళ్ళంతా యామల పిండి తినేవారు. ఇదివరకు రోజులు అంతే. మేము సేవ స్టార్ట్ చేసిన క్రొత్తలో మొన్నటి వరకు ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కూడా మాకు కానుకలకు వచ్చే బియ్యం అంతా స్టోర్ బియ్యమే. పాపం అందరూ స్టోర్ బియ్యమే తిన్నారు ప్రభువా, వాళ్ళకి మంచి బియ్యం ఇవ్వారు కాదండి. యేసు ప్రభు కాలంలో కూడా ధనికులు మాత్రమే గోధుమలు తినేవారు, గోధుమ పిండి తినేవారు. పేదవారు యేసు ప్రభు బోధ వినడానికి వచ్చినటువంటి వారు ఒక చిన్న బిడ్డ దగ్గర యామలతో చేయబడిన 5 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి దేవునికి నైవేద్యము ఇవ్వాలన్నప్పుడు శ్రేష్టమైనటువంటి పంట పొలములో తీసుకురావాలని దేవుడు ఖచ్చితంగా దైవజనుని ద్వారా చెప్పాడు. అది గోధుమ పిండి అయి ఉండాలి. ఆ పిండితో చేయబడిన రొట్టె పొయ్యిలో కాల్చబడినది అయి ఉండాలి. ఇప్పుడు రొట్టెని కాలుస్తున్నారు, ఏమంటున్నారు దాన్ని? పొయ్యిలో కాల్చేదాన్ని. నాకు తెలుసు, మీకు తెలుసా తెలియదని తెచ్చుకొనేమో తింటారు. ఆర్డర్ పెట్టి జొమాటోల్లో తందూరి రోటీ. తందూరి అంటే పెద్ద పొయ్యి ఉంటుంది, లోపల మండుతూ ఉంటుంది. వీళ్ళు రొట్టెలు చేసి ఆ కొండకు అంటిస్తూ ఉంటారు లోపల. పొయ్యిలో కాల్చబడినది. ఈరోజు ఒకవేళ నువ్వు ఫ్యాషన్గా ఇప్పుడు తింటున్నామేమో, 1000 సంవత్సరాల క్రితమే దేవుడు తన దాసుడైనటువంటి మోషే గారి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. గోధుమ పిండితో చేయబడిన రొట్టె, దానికి ఒలివల నూనె రాసి పోసి కాదు, ఏం చేయాలా? నూనెను పోసి కాల్చేది. పూరీలు లేకపోతే అరిసెలో ఏయో చేస్తారు. నూనెను రాసి, ఈ గోధుమ రొట్టెను నూనె రాసి పొయ్యిలో కాలవాలి. పిండి బిసికి పెట్టి రేపు కాలుద్దాములే అనుకుంటారు చాలామంది. ఇప్పుడు ఏం చెబుతున్నారు? రొట్టె మెత్తగా రావాలంటే పిండి బిసికి ఎక్కడ పెట్టాలంట? ఫ్రిడ్జ్లో పెట్టాలంట. అలా పెడితే పులిసిపోతుంది. అది రేపటికి చేద్దాములే అనుకుంటే పులిసిపోతుంది. దేవుడు అంటున్నాడు, అప్పుడే నీవు కలిపి పిసికి రొట్టెను చేసి వెంటనే దానిని పొయ్యిలో కాలు.
పొయ్యిలో కాలవాలి, దానిని దేవునికి నైవేద్యంగా పెట్టు అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అర్థం అవటం కోసం నేను ఇంకా వివరణగా నొక్కి చెప్తున్నా. బొగ్గుల మీద కాల్చబడినటువంటి రొట్టె దేవునికి నైవేద్యం. గుర్తుపెట్టుకోండి బాగా. దేవునికి నైవేద్యమేమో బొగ్గుల మీద కాల్చబడిన, పొయ్యిలో కాల్చబడిన రొట్టెనివ్వాలి. ప్రజల పాప పరిహారార్థపు బలి, ప్రజల కొరకు, ప్రజల కోసము పాప పరిహారార్థమైన బలి పశువు పొయ్యిలో కాల్చబడినదై ఉండాలి. అంటే ఆ బలి పశువు కాలిపోయి ఉండాలి, కాలిపోయి ఉండాలి. దానినే ఇప్పుడు మనం 10వ అధ్యాయము 16వ వచనంలో చూసాం. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలి అగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు బైబిల్ చూడబాకండి. కాల్చబడిన రొట్టె, కాల్చబడిన మేక, ఇవి రెండు వేరు అర్థాలు కలిగి ఉన్నాయి. రొట్టెలనేమో దేవునికి నైవేద్యం, కాల్చబడినటువంటి మేకేమో ప్రజల పాప పరిహారార్థమై కాల్చబడింది. పెంకి మీద జారి కొంతమంది అంటారు, ఏమో నా బతుకంతా పెను మీదనే జారి పొయ్యిలో పడ్డట్టు అయింది అంటారు. అంటే ఏంటి? పెను మీద నాకు కొంచెం పర్వాలా, పొయ్యిలో పడితే మాడి మసై రూపురేఖలు పోయి చివరికి అలాగనే పొయ్యిలో ఉంటే అది బూడిదైపోద్ది. దహించబడడం అంటే దగాదులిగా మంట వస్తూ ఉంటే ఆ మంటలో వేయబడి దహించబడడం. ఇప్పుడు పాప పరిహారార్థ బలి అయిన మేకపిల్ల దహించబడి కాలిపోయి కనపడ్డది. పొయ్యిలో కాల్చబడిన రొట్టె మానవునికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి ఆ నైవేద్యము అర్పించాలి. దేవునికి ఆ దినాల్లో దైవజనులు, యాజకులు మందిరంలో ఉండి ధూపదీప నైవేద్యములు దేవునికి సమర్పించేవారు. ధూపదీప నైవేద్యములు సమర్పించేవారు, బలి ఆగములు అర్పించేవారు. సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, కృతజ్ఞతా బలులు, అర్పణలు దేవునికి అర్పించేవారు. అదే మనం పాడుతూ ఉంటాం కదా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది నీవు చేసిన ఉపకారములకు ఏమీ చెల్లింతును. దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యమును బట్టి ప్రతి దినము మనుష్యుడు దేవునికి ఏదైనా బలి అర్పించాలనుకుంటే, నైవేద్యము అర్పించాలనుకుంటే, పాపం చేసినప్పుడు పాప పరిహారార్థ బలి, మానవులను దేవుడు అంగీకరించినట్లుగా నైవేద్యములు సమర్పించాలి ప్రతిదినము. ఆ నైవేద్యమును సమర్పించే సమయంలో చెప్పబడింది, కాల్చబడిన రొట్టె మాత్రమే దేవునికి ఇవ్వు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవునికి అప్పగించుకున్న సమయంలో నీవు క్రీస్తు రక్తం చేత కడగబడి మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని
దేవుని కొరకు బ్రతుకుతూ ఉండగా నీ జీవితంలో లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యము కాల్చబడిందా? ప్రశ్న మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతిదీ కాల్చబడిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. పౌలు భక్తుడు అంటున్నాడు, మంచి చేయి చూసిన నాకు చెడు చేయ కనిపించుచున్నదేమి? మంచి ఏమో నేను చేస్తున్నాను, కానీ చెడు చేస్తున్నాను. అక్కడ అదే కనపడుతుంది. నాలో నివసించు పాపమే కానీ నేను కాదు అంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కొంత ఆయనలో దాగి ఉంది. దాని వలనే ఆయన ఇంకా ధర్మశాస్త్రపు నీతిలో ధర్మశాస్త్రముకు సంబంధించినట్లుగా ఉంటున్నాడు. కనుక నిజంగా ఆయన వెళ్ళి పాపం చేసి వస్తున్నాడని కాదు. మంచి చేయి చూసిన నాలో పాపం కనపడుతుంది ఏంటి? అది చేసేది నాలో ఉన్న సాతానుడే చేయిస్తున్నాడు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి సమర్పించుకున్నాం. క్రొత్తలో బాప్తిసం పొంది రక్షింపబడిన తరువాత వారగానికి బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో లెక్కలో ఉండాలని చాలామంది వివాహాల కొరకు బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సంఘంలో సభ్యత్వం కోసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటివి కాకుండా పశ్చాత్తాపపడి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనస్సు పొంది నూతనపరచబడినటువంటి వారు బాప్తిసం తీసుకున్న తర్వాత వారి జీవితంలో ఒక లెక్కలో ఉంటాయి. వారి జీవితంలో ఎలా ఉంది అంటే, ఏదైనా ఫోన్ వచ్చిందనుకో, నెక్స్ట్ లెవెల్ అండి ఇది అంటుంటారు చూసారా? అంటే ఫీచర్స్ అన్నీ కొత్త భవిష్యత్తులో వాడబోయేవి. ఆధ్యాత్మికంగా రక్షించబడినటువంటి విశ్వాసి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి పాపములు ఒప్పుకొని బలహీనతలు విడిచిపెట్టి ఇక ఎన్నటికీ విడిచి వచ్చిన మార్గమును చూడక ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిలో అన్నీ కాలిపోయా ఉంటాయి. ఏమేం కాలిపోవాలి? ఏమేం కాలిపోతాయి? ఫస్ట్ మనస్సు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు. జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి కార్యము కాల్చబడిపోద్ది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన వారై పరిశుద్ధాత్మతో నింపబడతారు. దేవుని స్తోత్రం. అలాంటి వారు ఎప్పుడు ఉద్యోగంగా ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు ఆత్మీయంగా రగిలిపోతూ ఉంటారు. ప్రార్థన చేసినా ఉద్యోగంగా ఉంటుంది, పాట పాడినా ఆత్మీయంగా పాడతారు. వారి జీవితమే దేవునికి కాల్చబడిన అప్పము వలె నైవేద్యముగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడు పాట పాడాడు, నీ చేతితోనే నీ చేతితో విరిచిన రొట్టెనై నీకు నేను జీవిత కాలమంతా కూడా విరిచిన రొట్టెనై ప్రజలకి నేను ఆహారం అవుతానయ్యా అని పాడాడు. మన జీవితాల్లో రక్షించబడినటువంటి వ్యక్తిగా నీవు ఎప్పుడైనా సరే దేవునికి నైవేద్యముగా మారిపోయావా? పాట పాడేటప్పుడు మాత్రం ఎంత అసలు ఆత్మీయంగా ఇక లీనమైపోయినట్టు పాడతాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, చరణం నీ శరణం, శరణం నీ శరణం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. పలుమార్లు వైదొలిగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన పిలుపుకు తగినట్లుగా నైతే అయినా నీ ప్రేమతో ప్రభువా చినావు, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఈ పాట
పాడి స్టేజ్ మీద ఒక ఆయన నన్నేమో వాక్యానికి పిలిచారు. ఈయన మంచి సింగర్ కదా, ఆయన స్టేజ్ మీద పాట పాడాడు. వాక్యానికి ముందు కొంచెం బయటికి వెళ్ళి ఏదైనా షోడా తాగొద్దామని నేను బయటకు వచ్చా. ఈ పాట పాడిన ఆయన పక్కన నిలబడి దమ్మేస్తున్నాడు అని. పాట మాత్రమే, ఇదిగో దేవా నా జీవితం నీకు అర్పించాను, పలుమార్లు వైదొలిగిపోయా, ఇప్పుడు పాట పాడినా కూడా వైదొలిగిపోతానయ్యా అని ఆయన అర్థం. చాలామంది జీవితాలు ఇలాగనే ఉన్నాయి. దేవుని సన్నిధానములో దేవునికి మనము కాల్చబడిన అప్పము వలె. ఇక రూపురేఖలుండో, పొయ్యిలో వేసి కాలిస్తే, బొగ్గుల మీద కాలిస్తే అందులో పచ్చి ఉండదు. ఇంకా ఏముండదు? పచ్చి ఉంటుందా? ఉడకబెట్టిన దానికి కాల్చిన దానికి తేడా ఏంటంటే తెలుసా? ఉడకబెట్టిన దాంట్లో పచ్చి ఉంటుంది, ఇంకా కాల్చిన దాంట్లో పచ్చి ఉండదు. అందుకే నేను పచ్చి ఉంది కాబట్టి ప్రజలందరూ ఏమంటున్నారు, అబ్బో వాడు బాలే పచ్చి. పచ్చి అంటే ఎట్టయితే పచ్చి కాదు. నేను అనుకుంటున్నారు చూసావా, నీ వంటవే ఇతరులని, అమ్మాయి బో పచ్చి. ఆ పచ్చి ఇంకా ఉంది నీలో, ఆ బలహీనతలు ఇంకా నీలో ఉన్నాయి. కాబట్టి ప్రజలు నీలో పచ్చిని గుర్తిస్తున్నారు. దేవునికి నీవు నైవేద్యము కాబడాలి అంటే, దేవుడు నిన్ను నైవేద్యముగా అంగీకరించాలంటే నీలో పచ్చి ఉండకూడదు. అక్కర్లారా అన్నలారా, నీలో పచ్చి ఉండకూడదు. మనలో పచ్చిని చూస్తే దేవుడు మనలను వాడుకోడు. అటు ఇటు బొగ్గుల మీద వేయబడి కాల్చబడి మసిబొగ్గులాగైనా అప్పములు కావాలి. దేవుని స్తోత్రం. కాల్చబడ్డావా దేవుని కోసం? నీలో అహంకారం చచ్చిపోయిందా, ఎండిపోయిందా? నీకున్నటువంటి హోదా, నీకున్నటువంటి ఉన్నత స్థితి, వీటిని బట్టి నీవు గర్విస్తూ ఉంటే నీళ్ళు ఇంకా పచ్చి ఉందంతే. దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మనలో ఏ కోశాన దేవునికి ఇష్టతనము లేనిది ఉండకూడదు. మనలో ఊరకు మాత్రమే మనల్ని మనమే అసలు పూర్తిగా చచ్చిపోయామన్నట్టుగా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నీళ్ళు. చూపు మారదు, మాట మారదు, క్రియలు మారవు. ఎలా పట్టుకుంటాడు ఆయన? చెయ్యి ఎత్తి మన చెయ్యి నొప్పి పుట్టిద్ది. ఆయన పట్టుకోవడానికి రాలా. నేలలో మునిగిపోతున్నటువంటి పేతురు హృదయపూర్వకంగా కేకబెట్టాడు, ప్రభువా నేను నశించిపోతున్నానయ్యా. అధికారం ఇచ్చావు, అభిషేకం ఇచ్చావు, ఎన్నో అద్భుతములు చేశాం, ఆశ్చర్యమైన కార్యములు చేశాం, కుంటి వారిని లేపాం, గుడ్డి వారికి చూపించాం, చనిపోయిన వారిని నడిపి ఆ లేపి బ్రతికించాం. ఇన్ని అద్భుతములు చేసే శక్తిని నీవు ఇచ్చావు. కానీ ఇదిగో ఈ సముద్రం మీద ఇప్పుడు నేను అపనమ్మకం వచ్చేసింది. ఏ నమ్మకం? పాడతారు, నమ్మకం ఉట్టిదే. నమ్మకం ఏముండదు. భార్య భర్తను నమ్మదు, భర్త భార్యని నమ్మడు. ఒకరి మీద ఒకళ్ళకి నమ్మకం ఉండదు, అపనమ్మకమే. చౌకుని నమ్మేవాళ్ళు కూడా లేరు విశ్వాసులు. సంఘంలో ఉండి చెప్తున్నా, దేవుని సన్నిధానంలో నేను యథార్థంగా విశ్వాసులు అందరినీ నమ్ముతా. ఏ విశ్వాసి నా దృష్టిలో తక్కువ కాదు, అందరూ ఎక్కువే. నాకంటే ఎక్కువ, మీకంటే కాదులే. ఇది మన మనస్సులో, హృదయములో సమస్తము మనము కాల్చబడిన వారమై ఉండాలి. రొట్టె ఎప్పుడు కూడా ఎన్ని పక్కలు కాల్చుకొని తింటారు? ఒక పక్క చాలదా? ఒక పక్క చాలదా? మేము దేవుళ్ళో ఉన్నామో లేదో దేవునికి తెలుసులేయా అంటే మరి ప్రజలకి తెలియాలా లేదా? ప్రజలకు కూడా మనమేమిటో మనల్ని పరిశీలించే ప్రజలు గుర్తిస్తారు కనుక రెండు పక్కల కాలిపో నువ్వు.
ఒక పక్క మాత్రమే కాలడం కాదు, మనము పాపము లేని వారమే, బలహీనత లేని వారమే, ప్రభుకి ఇష్టలుగానే బ్రతుకుతున్నాం. కానీ రెండో పక్క కాలడం అంటే శారీరకంగా కూడా, లోక సంబంధంగా కూడా మనలను ప్రజలు గుర్తిస్తారు కనుక అటు దేవుడు గుర్తిస్తాడు, ఇటు ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడు మనం ఎన్ని కళ్ళ మధ్యలో నడుస్తాం చెప్పండి? ఎన్ని? ఎవరు చెప్పారు? కరెక్టే. ఎన్ని? 2 కళ్ళు. 2 కళ్ళు అంటే ఈ ప్రజల కళ్ళు అని కాదు. ఒకటి లోకం కన్ను, 2 దేవుని కన్ను. లోకంలో మనం నిర్దోషులుగా ఉండాలి, దేవుని దృష్టిలో కూడా నిర్దోషులుగా ఉండాలి. ఇక్కడున్న అందరూ దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉందురుగాక. ఉన్నారు చాలామంది అలాగా దేవుని దృష్టిలో ఉన్నారు, కానీ ప్రజల దృష్టిలో కూడా ఉండాలి. కొంతమంది అంటారు, ప్రజలతో మాకెందుకండి, వాళ్ళు ఎట్ట అనుకుంటే మాకెందుకు, ఎలా ఉన్నారు మాకెందుకు, మేము దేవునికి బాగానే ఉన్నాంలే అనుకుంటారు. చూశారా? కాదు. దేవునికి నువ్వు నైవేద్యముగా అర్పించబడాలి అంటే నువ్వు 2 పక్కలా కాలిపో. 2 పక్కల కాలాలి. ఆ కాలిపోయిన దానికి నూనె రాయి. అంతే ఉందమ్మా, చదివావుగా మరి, మళ్ళీ చదువు. అది నూనెతో కాల్చబడినది అయి ఉండాలి. నూనె దేనికి గుర్తు చెప్పండి బైబిల్ గ్రంథంలో? దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. రక్షించబడిన విశ్వాసి ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతూ ఉంటే, దేవుని సన్నిధానములో ఆత్మీయంగా బ్రతుకుతూ ఉంటే పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పూర్ణై ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం అలాగనే ఉండాలి. కాల్చబడినది, పొయ్యిలోనిది కాల్చబడినది తినాలి. పొయ్యిలో కాల్చబడిందే తినాలి. 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. 10వ అధ్యాయం కాదమ్మా, 6వ అధ్యాయం 16. 6వ అధ్యాయం 16వ వచనంలో దానిలో మిగిలినది యాజకులు మాత్రమే తినాలి. యాజకులు తినాలి. మీ జీవితాన్ని దేవునికి అర్పించారు. మీరు తీసుకొచ్చేటువంటి ప్రతి నైవేద్యములో ఎవరికి భాగం ఉంది? యాజకులకి భాగం ఉంది. ఇది ప్రజలుగా మనము దేవునికి నైవేద్యముగా సమర్పించుకోవడం. 2వ వచనం చదివాం. 10వ అధ్యాయం 16వ వచనంలో ఇప్పుడు పాప పరిహారార్థమైనటువంటి బలి, పాప పరిహారార్థమైన మేకను కనుగొనాలని జాగ్రత్తగా వెదికాడు. వినండి. సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, నన్ను జాగ్రత్తగా వెదుకువాడు కనుగొనను. ఆయనను జాగ్రత్తగా కనుగొంటే ఆయన మనకు దొరుకుతాడు. ఎలా కనుగొనాలంట? వెండిని వెతికినట్లుగా వెదకాలి. వెండి విమోచనకు గుర్తు. మనం విమోచించబడినట్లుగా పాప పరిహారార్థమై కాల్చబడిన గొర్రె పిల్ల, మేక పిల్ల, దానిని భుజించాలి. ఎవరికి పాప పరిహారార్థం అది అర్పించబడింది, కాల్చబడింది అంటే ఇదిగో అనాదిలో ఆదిలో నియమించబడిన గొర్రె పిల్ల, అనాదిలో పాప పరిహారార్థమై ప్రజల పాపముల కొరకు సిలువలో బలి అవ్వాలని, కాల్చబడాలని నియమించబడిన గొర్రె పిల్ల, పాప పరిహారార్థమైనటువంటి మాంసమును ఇప్పుడు యాజకుల పిల్లలు తినాలి అని జాగ్రత్తగా కనుగొన్నప్పుడు ఎలా ఉందంటే అది కాల్చబడింది. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ప్రభువే ఆ కాల్చబడినటువంటి గొర్రెగా, మేకగా పోల్చబడ్డాడు. ఆయన జీవితము, ఆయన దేహము, సమస్తము
పాప పరిహారార్థమై యాగముగా చేయబడింది. యాగముగా చేయబడింది. ఓ పాట పాడతాం కదా మనం. ఏం పాట అంటే, సింహాసనము నుండి శిలువకు దిగి వచ్చినది. తర్వాత సింహాసనము నుండి శిలువకు దిగి వచ్చినది, అదే సత్యమైనది, అదే నిత్యమైనది, ఆరని ప్రేమ అది. యేసుక్రీస్తును గూర్చి చెప్పబడినటువంటి మాట అది. పాప పరిహారార్థమైనటువంటి గొర్రెపిల్ల, మేకపిల్ల ఏదైనా సరే ఎలా ఉండాలంటే నిర్దోషమైనది, ఏడాదిది. అది కట్టినింది అయి ఉండకూడదు. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల అయి ఉండాలి, మేకపిల్ల అయి ఉండాలి. అదే పాప పరిహార్థమై నీకు పాప క్షమాపణ కలిగించేది. ఇప్పుడు లోకంలో ఎంతోమంది మానవులను రక్షిస్తామని వచ్చారు, పాపముల నుండి విడిపిస్తామని వచ్చారు. ఎవరి వలన కాల సింహాసనం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చెబుతాడు ఆయన యోగ్యతను గట్టి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, హెచ్చింపబడినవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. ఆదినాడు ఉన్నటువంటి ప్రధాన యాజకులు వారి కొరకు వారు పాప పరిహార్థ బలులు అర్పించుకొని ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలులు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిష్కలంకుడు, నిర్దోషి. ఆయన తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయవలసిన పని లేదు. పూర్వకాలపు యాజకులు వారి కొరకు వారు పాప పరిహార్థ బలులు అర్పించుకునేవారు. తర్వాత ప్రజల కొరకు అలాగనే యేసుక్రీస్తు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు పాపము లేనివాడు కనుక ఆయన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పని లేదు. ప్రజల పాప పరిహారార్థమై ఆయన శిలువలో తన ప్రాణమును అర్పించాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, పరిశుద్ధుడు, ఏడాది గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి. ఇదిగో ప్రభు అయిన పరిశుద్ధుడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండము 19వ అధ్యాయము ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్నాడు, మచ్చడాగు లేనటువంటి ఏడాది కోడెను తీసుకొని రావాలి. కోళ్ళు కాదు, కోడె అంటే ఆవు జాతికి సంబంధించింది కోడె. కాడి మోసేది. అయితే ఇప్పుడు కాడి మోయని దాన్ని తీసుకురామంటున్నాడు. కాడెద్దులు అంటారు కదా, కాడి మోసేదాన్ని. ఇప్పుడు కాడి మోయనిది అది నిర్దోషమైంది. అంటే కట్టేది అయి ఉండకూడదు, దాటేది అయి ఉండకూడదు, నిర్దోషమైనది అయి ఉండాలి. ఇప్పుడు ఎలాంటిదంటే ఎర్రని పెయ్య, ఎర్రని ఆవు, ఎర్రని ఎద్దు. ఆవు అంటే ఆడది, ఎద్దు అంటే మొగది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో వారందరూ ప్రకటన చేసుకుంటున్నారు. చాలామంది చెబుతున్నారు ఎర్రని పెయ్య దొరికింది, ఇప్పుడు ఇశ్రాయేలీలకి మరలా 3వ మందిరం కట్టబోతున్నారు, ప్రభు రాబోతున్నాడని విశ్వసిస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎర్రని పెయ్య ఉండాలి, ఎర్రని ఎద్దు ఉండాలి. ఎక్కడుంది అది అంటే ఇదిగో యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. 63వ యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఎర్రని పెయ్య ఎక్కడి నుండి వచ్చిందో చెప్పబడుతుంది. ఇక్కడ ఏంటంట,
రక్తవర్ణ వస్త్రములు ధరించి, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోములో నుండి వచ్చుచున్న ఈతడు ఎవరు? చాలు చాలు. ఎర్రని వస్త్రములు ధరించిన వాడు, రక్తవర్ణ వస్త్రములు ధరించి, మనిషి పైనుండి క్రింద వరకు సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా చేయబడ్డాడు. ఆయన ఎర్రని రూపము కలిగి వస్తున్నాడు. ఇప్పుడు రక్తము చాట నింపబడింది. తన దేహమంతా రక్తమే, నాగడి సార్ల వలె కొరడాలతో దున్నబడింది. ఆ రక్తమంతా వస్త్రాలకు అయిపోయింది. అంత మాత్రమే కాదు, మనం మత్తయి, మార్కు, లూకా, యోహానులో చదివితే యేసు ప్రభు వారిని సిలువేయడానికి ముందు హేరోదు ఏం చేశాడు? ఆయన్ని ఓదారంగు వస్త్రములు ధరించి పంపించాడు. రాజవస్త్రములు ధరించారు. సైనికులు ఆయనకు ఓదారంగు వస్త్రములు ధరించారు. ఆయనను కొరడాలతో కొట్టారు. రక్తమంతా వస్త్రములు తడిచిపోయాయి. ఎదోములో నుండి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎర్రని పెయ్య దొరికింది. ఇప్పుడు యెషయా గ్రంథములో ప్రవక్త చెబుతున్నాడు, ఆయన ఆ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వాడు ఎదోములో నుండి వస్తున్నాడు. సంఖ్యాకాండంలో చెప్పినట్లుగా ఎర్రని పెయ్య అయి ఉండాలి. అదే యేసు ప్రభువుకి సాదృశ్యముగా ఉన్నది. ఆయన ఎర్రగా ఓదారంగు వస్త్రములు ధరించి, ఆ వస్త్రాలన్నీ రక్తంతో తడిచిపోయి సొగసైనను స్వరూపమైన లేనివాడు. 53వ యెషయా గ్రంథంలో చెబుతాడు, ఆయన లేత మొక్క వలె, ఎండిన నేలలో లేత మొక్క వలె మొలిశాడు. ఆయన తన తండ్రి ఎదుట సొగసైన స్వరూపమైన లేనివాడుగా నిలబడ్డాడు. మనుషులు ఎన్నిక చేయలేనివాడిగా అయిపోయాడంట. మనుషుల చేత విసర్జింపబడ్డాడు. ఇప్పుడు కాల్చబడింది మేక. సొగసైన స్వరూపమైన లేదు ఆయనలో, ఏ రూపము లేదు, రూపము లేని వాడిగా అయిపోయాడు. ఆ మేక కాల్చబడింది. కాల్చబడిన మేకను ఎక్కడ తినమన్నాడో తెలుసా? మోషే గారు, దేవుడు మోషే గారికి ఆజ్ఞిస్తూ, యాజకులు వారి పిల్లలు మీరందరూ పరిశుద్ధ స్థలములో దానిని తినాలన్నాడు. ఇప్పుడు మనకి యాజకుడు ఎవరు? మన యాజకుడు ఎవరు? ఇట్టి ప్రధాన యాజకుడు అని చెప్పాడు కదా పౌలు భక్తుడు. ఎవరు? యేసు ప్రభు. మనమందరం ఎవరు? ఆయన పిల్లలు. ఆయనను మనలను రాజులుగాను యాజకులుగా చేశాడు. యాజక సమూహము. ఇప్పుడు మనము కాల్చబడినటువంటి మేక పరిశుద్ధమైనటువంటి స్థలములో మనం తినబోతున్నాం. దేవునికి స్తోత్రం. సొగసైన స్వరూపమైన లేనటువంటి ప్రభు భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఒక రొట్టెని ఎత్తుకొని అని మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదువుతాడు, మీరు క్షయమైన ఆహారం ఒకరు కష్టపడకూడదు, కానీ మీరు ఎప్పటికీ క్షయము కానటువంటి ఆహారము నేను మీకు ఇస్తున్నాను. అది పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారము, నా శరీరమే అన్నాడు. కాల్చబడింది. ఇప్పుడు సింహాసనం నుండి సిలువలోనికి దిగి వచ్చినటువంటిది. సొగసైన స్వరూపమైన లేనివాడుగా చేయబడ్డాడు. ఆయన అలా వస్తూ ఉంటేనంట సైనికులు ఆయన్ని చిత్రహింసలు పెట్టారంట. మనం ఒక పాటలో పాడుతూ ఉంటాం, వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. దేవుని స్తోత్రం.
ఒకసారి లేచి నిలబడండి. బైబిల్ అడబెట్టు. ఇట్రా, ఇక్కడికి రా. ఇటు తిరుగు, నాకెళ్ళి తిరుగు. ఇప్పుడు దాన్ని కాలుతున్నాను. తన్నంటే తన్నగలవా? సామాన్యమైనటువంటి ఒక సావుకునే సంఘ పెద్దను తన్నమంటే నన్ను ఆలోచిస్తున్నాడు. దేనికి రాని సైనికుడు, అధికారము చలాయించినటువంటి రోమా సైనికులు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుణ్ణి వెనక నుండి వెనక నుండి ఇట్లాగా అంటాం కాదు, ఇట్లా అంటామా? బాగా ఎప్పటి నుంచో కక్ష ఉంది మీకు, బాగా కక్ష ఉంది. ఎట్లయినా సరే రకాలు పెట్టుకొని తన్నుకోవాలనుకుంటున్నారు. ఛాన్స్ దొరికింది, ఎదురుగా ఆమె వచ్చింది, అని కొడతావా? అసలు ఎంత కోపం ముఖంలోకి వచ్చేసిద్దో. ఇన్ని రోజుల నుంచి దొరకల, ఇప్పుడు దొరికింది. ఇన్ని రోజుల నుంచి దొరకల, ఇప్పుడు దొరికాడు. ఎంత కోపాన్ని చూపిస్తామో. సైనికులకి ఏం కోపం అండి దేవుని మీద? యేసు ప్రభు మీద సైనికులకి ఏం కోపం? సైనికులు ప్రేరేపించబడ్డారు సైతాను చేత. సైనికుల్లోనికి కూడా సాతాను ప్రభావం వచ్చేసింది. సాతాను తన కోపమును సైనికుల్లో దూరి తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు నీలో కూడా కోపం వచ్చింది అంటే అది అసందర్భమైన కోపం అయితే సాతాను ప్రేరేపణ. సందర్భాన్ని బట్టి కోపపడుడి కానీ పాపం చేయొద్దని బైబిల్ కూడా చెబుతుంది. సందర్భాన్ని బట్టి కోపపడకపోతే కొన్ని కార్యాలు జరగవు. పిల్లల మీద కోపపడకపోతే వాళ్ళు మార్గం తప్పుతారు. కొన్ని సందర్భాల్లో భర్త భార్య మీద కోపపడకపోతే పనులు కావు అక్కడ. కొన్ని సందర్భాల్లో భార్యలో కూడా భర్తల మీద కోపపడకపోతే కావండోయ్. ఉండాలా, అందరూ ఉండాలా. సందర్భాన్ని బట్టి, అది ఎప్పుడూ కాదు, ఎప్పుడు అని కాదు. నేను ఒక సహోదరి చెబుతుంది, ఏడుస్తుంది, బాగా భయంకరంగా ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే, అన్నాయ్ ఆ ఫోన్లో గేములు ఆడాడు అన్నాయ్. గేములు ఆడి 3 లక్షలు అప్పులు చేశాడంట. అప్పులోళ్ళు ఇంటికి వచ్చిందాకా తెలియదంట. బాగానే ఉన్నాడు, ఏదో చూసుకుంటున్నాళ్ళే అనుకుంటుందంట. కానీ అప్పులోళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు బయటపడి అంటే ఎందుకు చేసావు ఏంటంటే, ఏం చేసామంటే, అబ్బో మగవాళ్ళు కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఉంటారండి. ఆడవాళ్ళంతా జాలి కలిగి ఉంటారు. ఇది వాస్తవం, నేను చెబుతా. ఆడవాళ్ళు జాలి కలిగి ఉంటారు. అప్పుడప్పుడు కోపం ఉన్నా ఆడవాళ్ళంతా మంచోళ్ళే. జాలి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. లేకపోతే మేము బతికే వాళ్ళమా? వాళ్ళకి జాలి ఎక్కువ. ఆడవాళ్ళకి అన్నీ మంచంలో చేస్తున్నా ఏ సహోదరి కూడా అసహించుకోదు, అన్నీ చేస్తుంది. లేకపోతున్నా కానీ పోయ్యా నేను పడతా కానీ నేను డబ్బా తెచ్చుద్ది. ఎక్కడన్నా ఒక్క పురుషుడు భార్యకి అట్లా చేసినట్టు చూపియండి. అసలు లేకపోతున్నాను, అయ్యా కొంచెం లేపోయండి. మగనే నేను లేపేదేంది అని బిలో అంటారే తప్ప ఎవరన్నా చేశారమ్మా? చేస్తారా? చేసేవాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళని దీవించను కాక, పర్వాలా. ఒకవేళ బయట కూర్చున్న వాళ్ళు ఎవరన్నా మేము చేస్తున్నామండి అన్నారనుకో, మంచిదే, దేవుడు దీవిస్తా. భార్యకేగా చేసేది, ఎవరికి చేస్తున్నాం? భార్యకేగా, తప్పులేదు. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? 3 లక్షల అప్పు కాడ ఉన్నాం. ఆయన మొత్తం చూసి లక్షల అప్పులు చేసి పెట్టాడు. లక్షల అప్పు చేశాడు. ఏడుస్తుంది, ఒక మాట కూడా అనలేకపోతుంది. ఏం చేస్తాం? ఈ మగవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అంతా చేసి ఇప్పుడు అంటాడంట, అమ్మాయి ఏదో తెలివి చేశాడు అమ్మాయి, పోనీ అమ్మాయి ఏదో తెలివి చేశాడు, నన్ను అల్లరి చేయబాక అమ్మాయి అంటాడంట. 3 లక్షలు ఎక్కడ తెచ్చి తెరవాలా? ఏమన్నా పని చేస్తాడా అంటే పని లేదు. మళ్ళీ ఏం పని అంటే ఇదే పని. ఆ అమ్మాయి అల్లాడిపోతుంది. ఏం చేయాలన్నాయి, నేను ఎక్కడ తెచ్చి పెట్టాలన్నాయి. జాలి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడన్నా సరే
బాగా కోపం తెచ్చుకొని దరిద్రపోడా ఏంది ఈ పని చేసామంటే పక్కన వాళ్ళు వచ్చమ్మా ఏంది మొగుడు అట్ట అంటానో అంటారు. జాలి కలిగిన వాళ్ళు ఆడవాళ్ళు. బాగా కోపం ఉంది, బాగా కోపం వచ్చింది, ఎవరైనా కొట్టాలనుకున్నాం, లోపల నుంచి మెల్లగా జాలితో కొడతామా? కొట్టాం. సాతాను కొన్ని సందర్భాల్లో నిన్ను కూడా వినియోగించుకుంటుంది. సాతానుతో ప్రేరేపించబడి నోరు విచ్చలవిడిగా వచ్చేసింది, అన్ని రకాలుగా విచ్చలవిడిగా పోతావు. సాతాను ప్రేరణ ద్వారా సైనికులు ప్రభుని ఇప్పుడు ఎలా, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా నన్ను కొట్టమంటే ఎట్లా అంటున్నాడు, అట్ట కాదు, వెనుక నుండి తన్నింది ఒకరు అంటే ప్రభు ఎట్లా వెళ్తూ ఉంటే వెళ్ళి కట్టేసి ఒళ్ళంతా హోనం చేసి తీసుకెళ్తుంటే వెనక నుంచి కూడా అనగానే ఎట్లా ఉండొచ్చు ప్రభు. భయంకరమైనటువంటిది. అందుకని అంత ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడిగా జాలి కలిగి వాళ్ళందరి వైపు చూస్తుంటే ఇంకొకడు ఎదురుకు వచ్చి హేళన చేసి, నువ్వు దేవుని కుమారుడు అన్నావు కదా, ఇప్పుడు నిన్ను ఎవరు దన్నాడో చెప్పు అన్నాడు. ప్రవశించి ఇప్పుడు ముఖం మీద కొట్టేసి గుద్దారు, ఒక గుద్ది ఆ వస్త్రాన్ని తీసి ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో చెప్పు అంటే అన్నీ అరే ఒరే దుర్మార్గుడు నాకు తెలియలేరా అన్నా. ప్రభు చూశాడు, వాళ్ళకి వెళ్ళి జాలికి చూసి నాకు తెలియదు అనుకుంటున్నారా, నాకు అన్నీ తెలుసు. అందుకని సిలువ మీద ఆయన క్షమాగుణాన్ని బయటికి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. తండ్రి వీళ్ళని ఒకళ్ళు శిక్షిస్తావేమో, నన్ను ఇంతగా చిత్రహింసలు పెడుతున్నారని వారిని శిక్షిస్తావేమో. వద్దయ్యా, వారు ఏం చేస్తున్నారు వారికి తెలీదా? వారికి తెలిసే చేశారు. ఈ పాపం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండును కాక అని ఒప్పుకొని చేశారు. కానీ ప్రభు జాలి కలిగిన వాడు గనక ఇప్పుడు ఏం చేశాడు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్నాడు. అందుకే నేను ఎప్పుడు పాడుకుంటా, ఎంత జాలి యేసువా ఇంతయాన్ని ఊహించాలేను, ఎంత జాలి యేసువా హానికారుడా హింస కూడాను దేవదోష కూడాను నేను, హానికారుడా దేవదోష కూడాను నేను, అవిశ్వాసి నైనా నాను శ్వాసినైనా నన్ను ఆదరించి నావుగా, ఎంత జాలి యేసువా, ఎంత జాలో అయింది. అంత జాలి కలిగినటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు ఆయన, రెండు పక్కల కాల్చబడి మాడిపోయిన గొర్రె పిల్లగా అయిపోయాడు. మన కొరకే ఇక్కడ కాల్చబడిన రొట్టె, పులియని రొట్టె యేసు ప్రభు వారికి కూడా సాదృశ్యంగా ఉంది. తండ్రికి నైవేద్యముగా తనను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ కాల్చబడిన మేక ప్రజల పాప పరిహారార్థమై కాల్చబడింది, అది యేసు ప్రభు వారికే సాదృశ్యంగా ఉంది. పులిసిన రొట్టె ఉంది. పులిసిన రొట్టె అంటే రాత్రి బిస్కు పెట్టిందో లేదా పొద్దున బిస్కు ఫ్రిడ్జ్లో పెట్టిందో పులిసిపోయి ఉంటుంది పిండి. పులిసిన రొట్టె ఎవరికి సాదృశ్యం తెలుసా? యేసుప్రభు కాలంలో శాస్త్రుల పరిచయాల గురించి, ఇప్పుడు కూడా అలాంటి వేషధారుల కొరకే సాక్ష్యం. అది యేసుప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? మీరు అతిశయించుట మంచిది కాదు.
పులిసిన పిండి కొంచెమైనను అది మొద్దంతా పులియ చేసిద్ది. వినండి, పులిపిండి బైబిల్లో పాపమునకు పోల్చబడింది. ముద్దంతా బాగానే ఉందంటే నీ జీవితం అంతా నీవు బాగానే ఉన్నావు, కానీ పులిపిండి కొంచెం చేరితే, అంటే బలహీనత పాపము కొంచెం వస్తే మొద్దంతా పాడైపోద్ది. అంటే జీవితం అంతా పాడైపోద్ది. ఒక ముంత మంచిగా బ్రతికి ఏదో ఒక చిన్న బలహీనత నీలో కనపడితే, నీలో చూసేది ప్రజలు ఏం చూస్తారు? మంచిని చూడరు, మంచి కనపడదు. నీలో కనపడుతున్న చిన్న బలహీనత, నోరు తెరిస్తే అబ్బో అమ్మ అంత కనపడుతుంది, నోరు తెరితేనా అబ్బో ఎవరు గెలవరండి అంటారు. చూసి ఆ నోరు తెరవటమే చూస్తారు. నీలో ఏది ఆ చిన్న బలహీనత ఉందో దాన్నే బయట పెడుతుంటారు ప్రజలు. దాన్నే పౌలు భక్తుడు ఏమన్నాడంటే పులిపిండి అన్నాడు. పులిపిండి పాపమును పోల్చబడింది. పులిపిండి కొంచెమైనను, అంటే నీ బలహీనత కొంచెమైనా, నీలో ఉన్న ఆ చిన్న బలహీనత కొంచెమైనను అది నీ జీవితమునంతా అంతటికి చెడ్డ పేరు తెస్తుంది. కాబట్టి ప్రభు అన్నాడు శిష్యుని పిలిచి, ఇటండి పేతురు, యోహాను, మత్తయి, లోక అందరు రండి అని. పరిసయ్యుల పులిపిండి అనే దాన్ని మీరు గుర్తించండి. పరిసయ్యుల యొక్క ఆచారంలో, వారి పద్ధతులో, వారి విశ్వాసం అంతా పులిపిండిని పోల్చబడింది అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పులియని రొట్టె యేసు ప్రభు పులిసిన రొట్టె మానవ పాపమునకు సాదృశ్యం. అక్కడ కాల్చబడిన రొట్టె యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఇక్కడ కాల్చబడిన మేక యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన బలి అయి మన కొరకు ప్రాయశ్చిత్తం చేసి మనల్ని విమోచించి మన కొరకు క్రయధనముగా ఆయన రక్తమును చిందించి సొగసైన స్వరూపమైన లేనివాడిగా అయిపోయాడు. అట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం, మనం కొనబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు మనం ఆయన రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. కనుక ఇంకా చిన్న చిన్న బలహీనతలు, కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు సమస్తమును కూడా విడిచిపెట్టి మనం ప్రభు సన్నిధానంలో యోగ్యులముగా తీర్చబడి అందులో మనం పాలు పొందుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. కొన్ని విషయాలు చెప్తాను, ఉండండి. తర్వాత మనం ప్రార్థనలోనికి వెళ్దాం. తర్వాత సమయం దొరకదు. దేవుని స్తోత్రం. ప్రభుతో మాట్లాడదాం, ప్రక్కనవారితో మాట్లాడతాం కాదు, ప్రభువుతో మాట్లాడదాం. ప్రభువా, నిన్నటి దినాన ఆమోసు గారి జీవితం ఏమిటో, తన హృదయ వేదన ఏమిటో నాతో మాట్లాడావు కదా తండ్రి. ప్రవక్త అయినటువంటి ఆమోసు గారి వలె నేను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వేదన పూరితమైన ప్రార్థన చేసేవానిగా నన్ను ఉంచయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. ఇది నాన్న పొయ్యిలో కాల్చబడినది తినాలి అన్నాడు. కాల్చబడినది పులియని రొట్టె యేసు ప్రభు వారికి సాదృశ్యము. కాల్చబడిన మేక యేసు ప్రభు వారికి సాదృశ్యము. కాల్చబడినది తినడానికి మనం రెడీగా సిద్ధమయ్యాం. కాబట్టి ప్రభు సన్నిధానంలో ఉందాం, ఆయనతో మాట్లాడుదాం. ప్రభువా, నా కొరకు బలియాగముగా చేయబడ్డావయ్యా. కొరడాలతో నీ దేహము నా గడ్డి చాళ్ళ వలె దొన్నబడింది. ఆఖరి రక్తపు బొట్టు కూడా నా కొరకే కాల్చావు. నీ చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెముతో పొడవబడ్డావు. శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. గాయము లేని స్థలము లేదయ్యా. నా కొరకే ఆఖరి రక్తపు బొట్టు కూడా చిందించావు. నేను కడగబడ్డాను, శుద్ధీకరించబడ్డాను. నాలో ప్రతి బలహీనతను క్షమించని అడిగి
ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందుదాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు పాడుదాం అందరం. భారమైన సిలువ మోయలేక అవునయ్యా భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చేలని చీల్చెని నీ సుందర దేహమును. కొరడాలు చేలని చీల్చెని నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుధిరాంబుధారలే. అవునయ్యా తడిపెను నీ తనువునే రుధిరాంబుధారలే. బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివి. యేసయ్యా నీవెంతో అలసితివా. అవునయ్యా నిలువెల్ల నాలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో యేసయ్యా యేసయ్యా పాడదాం అందరం. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అవునయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. బలియైన
స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. నా కోసం బలి అయిన దేవా నీకు వందనాలు. ఎంతగా నన్ను ప్రేమించావయ్యా. ఇంతగా ప్రేమించడానికి మేము ఎంతటి వారమయ్యా. స్తోత్రం నీకు వందనాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా నీకు వందనాలు. స్తోత్రం. అందరూ దేవా అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. బాల్కనీలో ఉన్న బయట కూర్చున్న ఎవ్వరు కూడా అనాలోచనగా ఉండవద్దు. దేవా ప్రభు రక్తమాంసాల్లో పాలు పొందబోతున్నాం. మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, స్తోత్రం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభు మీ పాద సన్నిధానములో చేరి ఉన్నామయ్యా. స్తోత్రం. ఇప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు, వాక్యము ద్వారా మాతో మాట్లాడావు, అవును దేవా నీకు వందనాలు. మా బలహీనతలను సరి చేసుకునే అవకాశమనిచ్చావు నాయన. అవును దేవా. ఎన్నిసార్లు గద్దించిన గద్దింపుకు లోబడని వాడు మరి ఏ తిరుగు లేకుండా హఠాత్తుగా పడి నాశనమవును అని మీ లేఖనములు తెలియచేస్తుంది. మేము నశించిపోవడానికో నిత్య నరకాగ్నికి వెళ్ళడానికో కాదు నాయన, మేము పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, నీ పని కొరకు ప్రతిష్ఠించబడ్డాము నాయన. నిన్ను మహింపరచడానికి, నిన్ను గణపరచడానికి మా జీవితముల ద్వారా మా ప్రభు మా క్రియలు, మా యొక్క నడతలు, మా యొక్క మాటలు సమస్తములో కూడా నాయన నిన్ను మహింపరిచే ఉద్దేశమును మాకు కలుగు చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు. ఈ దినాన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారు, ఎంతమంది నాయన వాక్యములకు లోబడ్డారు, ఎంతమంది వాక్యము చేత బలపరచబడ్డారు, వారందరినీ కూడా మా ప్రభువా ప్రతి విధమైన లోపముల నుండి విడిపించి, బలహీనతల నుండి విడిపించి యోగ్యపరచమని అడుగుచున్నాం. స్తోత్రం. స్తోత్రం. నేను కూడా నీకు దూరంగా ఉన్నప్పుడు నాయన భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా మీరు తండ్రి నన్ను కనికరించారయ్యా. మీరు నన్ను కనికరించారు, కృప చూపించారయ్యా. అయ్యా మీరు చూపించిన ఆ కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. హల్లెలూయా. మీ కృపతో మమ్మల్ని బలపరిచారు, యోగ్యపరిచారు తండ్రి. నా కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు, ఆలోచనలు సమస్త బలహీనతల నుండి విడిపించి యోగ్యపరిచి యోగ్యునిగా పాత్రలో చేయించడానికి సహాయం దయచేయండి. నేను మాత్రమే కాదయ్యా, నా వలె అనేక మంది ఈ దినాన ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా యోగ్యులుగా మార్చబడినట్లుగా వారిని యోగ్యపరచండి, యోగ్యులుగా పాత్రలో చేయించడానికి సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ అలా